హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఆ వాక్యాన్ని మీరు లాటరీ బుక్ తీసినట్టు తీయకూడదు. దేవా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వేం చెప్తే చేస్తాను ప్రభా అని తీస్తే యూదా ఇస్కరియోతు పోయి ఉరి పెట్టకుండా చచ్చరం వచ్చిందంట. అయ్యో చావమంటాడేంటి ప్రభా, నీ ఇష్టం ప్రభా, నేను చచ్చిపోవాలంటే చచ్చిపోతాను, మళ్ళీ ఒకసారి చెప్పు ప్రభా, ఈసారి నిజంగా చెప్పు ప్రభా, చెప్పు ప్రభా, చెప్పు ప్రభా, నువ్వు పోయి అలాగు చేయము అని వచ్చింది. ఈ వచనాలు ఉన్నాయి బైబిల్లో. మళ్ళీ మూసి మూడవసారి ముచ్చటగా చెప్పు ప్రభా, మనకి ఇది ఒక అలవాటు, మూడోసారి ముచ్చటగా చెప్పు ప్రభా, ఈసారి ఖచ్చితంగా చెప్పు ప్రభా, నువ్వే చెప్పరా చేస్తారు ప్రభా అని తీస్తే చేయదలుచుకున్నది ఏదో శీఘ్రముగా పోయి పెట్టుకొని చచ్చాడు, ఏమో తెలియదు. బైబిల్ని ఎప్పుడూ లాటరీ బుక్ లాగా వాడొద్దు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదివితే అర్థం కాదు. సాతాను కూడా వాక్యం ద్వారా మనల్ని శోధిస్తాడు, మోసగిస్తాడండి. యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి ఏంటంటే వాక్యాన్ని కోట్ చేసి, దేవదూతలు నిన్ను పట్టుకుంటే అన్నాడు కదా, దూకు అన్నాడు ఆయన కీర్తనలో ఉన్న వాక్యం చెప్పి. కానీ ప్రభు సైతానా నా వెనక్కి పోమన్నాడు. కాబట్టి వాక్యం చదివేటప్పుడు ఒక గంట సేపు ప్రార్థన చేసుకోండి మనస్ఫూర్తిగా. ఒక గంట సేపు వాక్యం చదవండి. అప్పుడు అందులో ఏదో ఒక వాక్యంతో నీతో మాట్లాడతారు. కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ఆ ప్రింటింగ్ లెటర్స్ పెద్దగా కనపడతాయి, కొన్నిసార్లు పైకి వచ్చినట్టు కనపడతాయి నీతో చెప్పే మాట. దేవుడు పలు విధములుగా, నానా విధములుగా ఆయన పూర్వకాలంలో మాట్లాడాడు, ఈరోజు కూడా మాట్లాడతాడు. దేవుని చిత్తం తెలుసుకోవటం ఉత్తమమైనదండి. కొన్నిసార్లు నువ్వు అర్జెంటుగా దేవుని చిత్తం చెప్పమని అడిగిన ప్రయోజనం ఉండదు. దేవుని చిత్తం కోసం ప్రార్థిస్తూ నువ్వు సాగుతుంటే నీకున్న సమస్యలు, నీకున్న ఆటంకాలు తొలగిస్తాడు, ఆయన చిత్తాన్ని ఎరుగుతావు. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. దయచేసి ఈరోజు మీతో చెప్పేది ఒకటే, ఎక్కడున్న పెద్దలు కానీ యవనస్తులు కానీ మీరు దేవుని చిత్తం ఎరగండి. తల్లిదండ్రులు కూడా, పెద్దలు కూడా మీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఎరగండి. నీ జీవితంలో ఒక కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక డాక్టర్ అవ్వాలా, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలా, నువ్వు ఒక అధికారి అవ్వాలా, నీ ఒక వృత్తి చేయాలా, నీ ఒక వ్యాపారం చేయాలా, నీవు ఏ ఊరిలో చేయాలి, నువ్వు ఏది చేయాలి అనేదన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మన కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ మేలైనవే కానీ హానికరమైనవే. వీడు సగంలో దివాళా తీయాలి, వీడు ఫెయిల్ అయిపోవాలి, వీడు ఊస్టింగ్ ఆర్డర్స్ తెచ్చుకోవాలి, వీడు నాశనం అయిపోవాలి అని ఎవ్వరి పట్ల దేవుడికి ఆలోచన లేదు. అవి జరుగుతున్నవంటే మనం ఆయన చిత్తానికి బయట పోయి మనం నష్టపోతున్నాం. అందుకే దేవుడి కలిగి ఉన్న తలంపులు ఎరగండి. మీరు ఎంతమందికి పెళ్ళి లేనియో చేయి చూపిస్తారా? మీరు చేయి చూపిస్తున్నట్టు చాలా బాగున్నారు. అందుకని చాలామందికి అయిపోయినాయే. అయ్యయ్యో, పెళ్ళిళ్ళు అవునోళ్ళు చేయి చూపించండి. పోన్లే, వీళ్ళు కొంచెం అన్న ఉన్నారు. నీకు పెళ్ళి కాలేదా? పెళ్ళి కావాలని కోరకు. పెళ్ళి అయిందా? విడుదల కోరకు అని బైబిల్ చెప్తుందండి. కానీ పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళందరూ ఏమంటారు? ఎప్పుడు నా పెళ్ళి, ఎప్పుడు నా పెళ్ళి. పెళ్ళైన వాళ్ళు ఏమంటారమ్మా? అనవసరంగా చేసుకున్నానే. ఏంటండి ఈ మధ్య ఎవడో ఒక వ్యక్తి కోట్ల డబ్బు ఉన్నాడు. ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదంటే, నేను పెళ్లి చేసుకుంటాను, నేను భార్యతో పడలేను, నేను భార్యతో గొడవలు పెట్టుకోలేను, అందుకని నేను పెళ్లి చేసుకోను, నాకు కోట్ల ఆస్తి ఉంది, నేను ఎందుకు ఆమెకి ఇవ్వాలి సగం? నా ఆస్తి నాకు ఎవ్వరికి ఇవ్వటం ఇష్టం లేదు, అందుకని నాకు పెళ్ళి వద్దు అన్నాడు అంటండి. పిచ్చోడా మంచోడా?
చాలామంది ఈ రోజుల్లో పెళ్ళంటే విరక్తి పుట్టేస్తుంది. అమ్మ నాన్నలుగా మీరిద్దరు ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంటే మీ పిల్లలు పెళ్ళి వద్దంటారమ్మా. మీరిద్దరు అన్యోన్యంగా ప్రేమగా ఉండండి. మీ ప్రేమను చూసి బిడ్డలు కూడా దేవుని చిత్తంలో వివాహాలు చేసుకుంటారు. మీరు ఏ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోకపోయినా ఫస్ట్ మీ కెరియర్ విషయంలో, నెక్స్ట్ మీ వివాహం విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. వివాహం అనేది 6 నెలలు కాంట్రాక్ట్ కాదు, 3 సంవత్సరాల అగ్రిమెంట్ కాదు. ఎప్పటి వరకు అంటే మరణము మనలను వేరు చేయ వరకు. అందుకే ప్రసంగిలో సొలొమోను అన్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవాలని. అర్ధాంతరంగా నువ్వెందుకు మరణించాలి? అర్ధాంతరంగా నువ్వెందుకు విరక్తి చెందాలి? దేవుని చిత్తం తెలుసుకోండి. ఇప్పటికే వివాహమైన వాళ్ళు ఇప్పుడు నా భార్యను వదిలేసి లేకపోతే నా భర్తను వదిలేసి దేవుని చిత్తంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే కుదరదండి, కుదరదు. ఇప్పుడు నీ విశ్వాసమును బట్టి నీ భార్యను మార్చుకోవాలి, నీ భర్తను మార్చుకోవాలి, నీ ప్రార్థనను బట్టి. అది సాధ్యం, దేవునికి అది సాధ్యం. కాబట్టి భర్తలారా, మీ భార్యలను మీ సొంత శరీరం వలె ప్రేమించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, సహాయం చేయయ్యా. ప్రతి ఒక్కరిని మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరి అవసరత తీర్చయ్యా. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మార్చు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానాలతో పంపు నాయన. అనుభవించిన కీడు చాలు, అనుభవించిన శాపములు చాలు, బాధలు వేదనలు చాలయ్యా. నీ దీవెనలు మాకు దయచేయి తండ్రి, నీ ఆశీర్వాదం మాకు దయచేయ్యా. మా ఒక్కొక్కరిని దర్శించి ఎవరికి ఏది అవసరమో అది తీర్చుము నాయన. నీ ఆశీర్వాదమును మా బ్రతుకుల్లో అనుభవించటకు సహాయం చేయము. ఎక్కడున్న కుటుంబీకులను దీవించు, యవ్వనస్తులను ఆశీర్వదించు, చిన్న బిడ్డలను అభిషేకించు, వృద్ధులను కనికరించు. కూడి వచ్చిన మేమందరము కూడా దీవెనలతో తిరిగి వెళ్ళుటకు, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు అవకాశాలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి
లేదా పవిత్రాత్మ నీకే వందనా